హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఈ వీడియోలో పిఎఫ్ వెబ్సైట్ 3.0కి మైగ్రేషన్ అవుతుంది కదా. మనకి రాబోయే రోజుల్లో కొన్ని మంచి మార్పులు, అలాగే కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి అన్నమాట. దీంట్లో భాగంగా కొత్త అప్లికేషన్ అలాగే వెబ్సైట్ కూడా కొత్తగా మారిపోతుంది. అయితే ఇందులో కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు, ఓకేనా. అయితే మనకి 2026లో 3.0లో భాగంగా ఎట్లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు అనేది మనం ఈ వీడియోలో మరలా రిమైండ్ చేసుకోబోతున్నాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక వెబ్సైట్లో మనకి అనేక రకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఓకేనా. మనకి అనేక రకాల చేంజెస్ అనేవి ఒకటి జరుగుతూ ఉందన్నమాట. ఇందులో భాగంగా రీసెంట్గా మనకి 2026లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్, సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము, ఓకేనా. చాలామంది ఏంటంటే ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా ఇక్కడ ప్రాసెస్ చేస్తూ ఉంటారండి, ఓకేనా. వాళ్ళకి సంబంధించిన పాస్వర్డ్ని రీసెట్ చేద్దాం అనుకుంటారు. ఇట్లాంటి సినారీస్ ఏంటంటే ఎక్కువ సార్లు నేమ్ కానివ్వండి లేదా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఈపీఎఫ్ డేటాకి లింక్ అయిన ఏదైతే డేటా ఉందో, ఓకేనా. యాజ్ పర్ ఆధార్ ప్రకారం కాకుండా లేదా యూఎన్కి లింక్ అయిన డేటాని కాకుండా వేరే డేటాని ఎంటర్ చేసి మల్టిపుల్గా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అంటే రాంగ్గా ఎంటర్ చేస్తూ ఉంటారు. అట్లాంటి సినారియోస్ ఏంటంటే మీ సంబంధించిన ఐడి అనేది అంటే యూఎన్ నెంబర్ అనేది ప్రస్తుతానికి ఈ ప్రాసెస్లో బ్లాక్ అవుద్ది అనమాట, ఓకేనా. టెంపరీ లాక్డ్ అని చెప్పేసి మీకు ఇట్లా చూపిస్తుంది, ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మల్టిపుల్గా మనం అటెంప్ట్ చేసినందుకు అనమాట, ఓకేనా. ఎప్పుడైతే మనకు అన్లాక్ అవుతుందో అప్పుడు మీరు మళ్ళీ ట్రై చేయండి అని చెప్పేసి ఇట్లా ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట మీకు, ఓకేనా. ఇంతకుముందు మనకి ఏంటంటే ఎక్కువ సార్లు ఒక 10 to 15 టైమ్స్ అలా చేసినప్పుడు ఈ ఎర్ర అయితే వచ్చేది, ఓకేనా. అది కూడా ఎట్లాంటిది కాకుండా జస్ట్ ఏంటంటే మనకు ఓటీపీ సెండ్ అయ్యేది కాదనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ విధంగా లాక్ అయిపోద్ది అనమాట అకౌంట్ అనేది. ఆ తర్వాత వచ్చేసరికి రీసెంట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఎవరైనా మల్టిపుల్గా ఇదే యూఎన్ నెంబర్ నుంచి అదే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే అంటే 2 చోట్ల అది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట, అనదర్ విండో బ్రౌజర్ సిస్టమ్ అని చెప్పేసి. అవతల వాళ్ళు లాగిన్ అయ్యి అదే టైంలో మనం లాగిన్ అయితే ఎట్లాంటి ఎర్రర్ చూపిస్తాను అనమాట, ఓకేనా. లాగిన్ అవుతారా లేదని చెప్పేసి, ఓకే లాగిన్ అవ్వచ్చు, నో ఇష్యూ. వాళ్ళు అట్ అ టైము ఇద్దరు ఒకేసారి యాక్సెస్ చేయొచ్చు. బట్ యాక్సెస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట, ఓకేనా. ఎట్లాంటి అలర్ట్తో పాటు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా సీజన్ ఎర్రర్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. మీరు మల్టిపుల్గా అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా రీఫ్రెష్ చేసినప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు ఇట్లా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సీజన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. మెయిన్లీ పాస్బుక్ ఓపెన్ చేస్తారు కదా, అక్కడ మీకు అది లోడింగ్ తీసుకుంటా ఉండగా మీరు రిఫ్రెష్ చేసినా కానివ్వండి లేకపోతే మల్టిపుల్గా వేరే చోట్ల లాగిన్ అయ్యి ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఒకవేళ సిమిలర్గా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. అట్లాంటప్పుడు మీకు ఏంటంటే ఎట్లాంటి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి అకౌంట్స్ అనేవి కాస్త సేఫ్గా ఉంటాయండి, ఓకేనా. ఎవరైతే ముందుగా లాగిన్ అయ్యారో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూ ఉండదు. సెకండరీ అది లాగిన్ అయ్యి ఉండి ఆ తర్వాత లాగిన్ అవుతారు కదా, అట్లాంటి వాళ్ళు రిఫ్రెష్ చేసినప్పుడు ఇట్లా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట, ఓకే. ఈ విషయాన్ని గమనించాలి. ఇట్లా కొన్ని ఫీచర్స్ అనేవి ఈపీఎఫ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి విషయమే, ఓకే. ఇంకా మనకి ఫ్యూచర్లో మంచి ఆప్షన్స్ కూడా వస్తాయి. అన్నీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలా మారిపోతుంది. ఈపీఎఫ్ అనేది ఒక బ్యాంకింగ్ వ్యవస్థలా మారుతుంది కాబట్టి ఇవన్నీ మనకి అందుబాటులోకి వస్తున్నాయి. సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి పెరిగే అవకాశం అయితే ఇంకా ఉంది, ఓకే. దీంతో పాటు మనకి ఏంటంటే సులభతరంగా యాక్సెస్ చేసుకునేలాగా మధ్యవర్తులు లేకుండా, ఓకేనా. మీ కంపెనీ వాళ్ళతో ఎట్లాంటి సెకండరీ పర్మిషన్స్ లేకుండా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా. ప్రస్తుతానికి అయితే మనకి ఎట్లా సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి కొన్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. మళ్ళీ చెప్దాం ఉన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను, ఓకే. ఈ మంత్ లాస్ట్ వీక్ కానివ్వండి లేకపోతే నెక్స్ట్ మంత్లో కానీ మనకి 75% సంబంధించిన రూల్ కూడా విత్డ్రా రూల్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు వస్తే అప్పుడు మీకు వీడియో చేస్తాను. చాలామంది అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. 70% విత్డ్రా అనేది మనకి త్వరలోనే రాబోతుంది, ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.